ఔట్కమ్ రైలు వంతెన, గామన్ వంతెన కింద గోదావరిలో ఇసుక అక్రమ రవాణాపై వస్తున్న ఫిర్యాదులు, ఆరోపణల నేపథ్యంలో సోమవారం ఉదయం జాయింట్ కలెక్టర్ చినరాముడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 18 ఇసుక బోట్లను సీజ్ చేశారు. బోట్స్మెన్ సొసైటీకి చెందిన అక్రమ తవ్వకం, రవాణాదారులు క్రిమినల్ కేసులు నమోదు చేయించుకున్నట్టు జేసీ తెలిపారు. తనిఖీల్లో భాగంగా జేసీ రాజమహేంద్రవరం ధోబీఘాట్ వద్ద 8 బోట్లు, కొవ్వూరు వైపు ఏలినమ్మ ఘాట్ వద్ద 10 బోట్ల ద్వారా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారిని గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా రైల్ రోడ్ గామన్ బ్రిడ్జి సమీపంలో ఇసుకను తవ్వుతున్నట్లు గుర్తించారు. రాజమహేంద్రవరంలోని కోటిలింగాలపేటలోని శ్రీ పందిరి మహదేవుడు కోటిలింగాల సత్రం వ్యవస్థాపకులైన శ్రీ పందిరి మహదేవుడు 133వ వర్ధంతిని పురస్కరించుకుని స్మార్త విద్యార్థులు పేదలకు వస్త్రాలు, దుప్పట్లు పంపిణీ చేశారు. స్మార్త అధ్యాపకులను సత్కరించారు. అనంతరం అన్నదానం చేశారు. తొలుత స్మార్త అధ్యాపకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వర్ధంతి సభ జరిగింది. ఈ కార్యక్రమంలో సత్రం అసిస్టెంట్ కమిషనర్ పి. విశ్వనాథరాజు మాట్లాడుతూ పందిరి మహదేవుడు ఆశయాల సాధనకు కృషి చేస్తున్నామని, దీనిలో భాగంగా పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వచ్చే ఏడాది మరింత విస్తృతంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. మహాభారతాన్ని రచించిన నన్నయ్య, సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం నడయాడిన సాంస్కృతిక రాజధాని, కవులు పండితులకు నిలయమైన రాజమహేంద్రవరంలో కవులు, రచయితలకు ప్రత్యేక భవనాన్ని నిర్మించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హామీ ఇచ్చారు. రాజమహేంద్రవరంలోని టౌన్ హాల్లో కళాగౌతమి ఆధ్వర్యంలో సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ బివిఎస్ మూర్తి అధ్యక్షతన నెలవారీ రచయితల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సాహిత్య సేవ చేయకపోతే సామాజిక, సాంఘిక రుగ్మతలు పెచ్చుమీరుతాయన్నారు. కళాగౌతమికి పూర్వవైభవం తీసుకుని రావాలని ఆకాంక్షించారు. బివిఎస్ మూర్తి సంస్థ ఆశయాలు, సాహిత్య సేవ గురించి వివరించారు. ఈ సమావేశంలో ధనుర్మాస శోభ గురించి కవి ఓబులేసు చక్కని సమగ్రమైన కవిత వినిపించారు. కళాగౌతమి కార్యదర్శి డాక్టర్ బిహెచ్వి రమాదేవి ధనుర్మాస శోభ మరియు వానచినుకులపై వచన కవిత్వం వినిపించి అలరించారు. ఎస్కేవిటి డిగ్రీ కళాశాల విద్యార్థి సిహెచ్ సీతారాం నాయుడు వినిపించిన చిరు కవిత ఆకట్టుకుంది. ఈ సందర్భంగా డిసిసిబి మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజును కళాగౌతమి గౌరవాధ్యక్షునిగా నియమిస్తున్నట్లు బివిఎస్ మూర్తి ప్రకటించారు. మేడా గురుదత్త ప్రసాద్, డాక్టర్ సప్పా దుర్గా ప్రసాద్, మల్లెమొక్కల గోపాలరావు, వివి సుబ్రహ్మణ్యం, సిహెచ్ గాంగేయ శాస్త్రి, మణికంఠ, రాఘవ, సూర్య, కళాగౌతమి యువ కార్యదర్శి చీర్ల సీతారామనాయుడు, సిహెచ్ సత్యనారాయణ, వి కృష్ణమోహన్, బివిఎస్ఎస్ మూర్తి, వి షేక్ అలీషా, ఎస్ బాబీ, యానిమేషన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. స్టేట్ కాంట్రాక్టర్స్ బిల్డర్స్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. స్థానికంగా ఒక హోటల్లో నిర్వహించే సమావేశంలో గౌరవ చైర్మన్ గా కోనేరు మురళీకృష్ణ సాయి, గౌరవ అధ్యక్షులుగా మేడా ప్రసాద్, అధ్యక్షులుగా మద్దాల ధర్మాజీరావు, కార్యదర్శిగా దాట్ల సూర్యనారాయణరాజు, ఉపాధ్యక్షులుగా కెవి రామారావు, జి రంగారావు, సంయుక్త కార్యదర్శి స్టేట్ ఎక్స్ అఫీషియో సభ్యునిగా ముత్యాల శ్రీనివాసరావు, సలహాదారులుగా కొమ్మిన వెంకటేశ్వరరావు, నంది విజయ్ కుమార్ బాబు, సంయుక్త కార్యదర్శులుగా ఎన్ శివరామకృష్ణ, ఎస్కే జిలాని, ఉదయ భాస్కర్ రావు, కోశాధికారిగా ఎన్ గోపాలకృష్ణ, కార్యవర్గ సభ్యులుగా కడియాల వెంకటేశ్వరరావు, చల్లా సురేష్ కుమార్, బి అప్పారావు, టి కొండలరావు, కె మురళీమోహన్, పిఎన్వి ప్రసాద్, కె కృష్ణమూర్తి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ల సమస్యలపైన పెండింగ్ బిల్లుల గురించి చర్చించారు. ఈ నెల 29న కర్నూలులో జరగనున్న రాష్ట్ర సబ్కా డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలని తీర్మానించారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కృషి ఫలించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బత్తుల రాజానగరం నియోజకవర్గానికి ఐటీఐ కళాశాలలు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ను కోరారు. ఈ మేరకు రాజానగరం నియోజకవర్గానికి ఐటీఐ కళాశాల మంజూరు చేస్తూ లోకేష్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ భక్తులను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.